వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వండర్ఫుల్ గిఫ్ట్ ఇచ్చారని కలిగిరి ఎంపీపీ మెట్టుకూరు శిరీషారెడ్డి అన్నారు. చంద్రన్న స్త్రీశక్తి పథకం మహిళలకు ఒక వరం లాంటిదని ఆమె పేర్కొన్నారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు శుక్రవారం నాడు ఉదయగిరి ఆర్టీసీ డిపోలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి స్త్రీశక్తి బస్సును ఎంపీపీ మెట్టుకూరి శిరీష చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శిరీషారెడ్డి తన సహచర మహిళలతో కలిసి మహిళా కండక్టర్ నారాయణమ్మ ద్వారా ఫ్రీ బస్సు టికెట్ తీసుకుని ప్రాణం చేశారు. ఈ నేపథ్యంలో ముందుగా కూటమి శ్రేణుల నాయకులు బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా శిరీషారెడ్డి మాట్లాడుతూ చంద్రన్న ఇచ్చిన మాటకు కట్టుబడి ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశారన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ మేనేజర్ రమేష్, డిపో మేనేజర్ శివకేశవ్ యాదవ్, మండల కన్వీనర్ సిహెచ్ బయ్యన్న, గండిపాలెం ప్రాజెక్టు చైర్మన్ అడుసుమిల్లి వెంకట సుబ్బయ్య, సీతారామపురం మాజీ జడ్పీటీసీ సభ్యురాలు కలివెల జ్యోతి, మైనార్టీ నేత షేక్ రియాజ్ తదితరులతో పాటు ఆర్టీసీ సిబ్బంది, మహిళా కండక్టర్లు పాల్గొన్నారు. కలిగిరి మండల అధ్యక్షురాలు సోదర సమానాలు శిరీష గారికి, మండల కన్వీనర్ బైన గారికి, అలాగే మన కలివెల జ్యోతి గారికి, ఎస్సీ రమణారెడ్డి గారికి, ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి, రియాజ్ గారికి, అలాగే వేదిక బీజేపీ మన మ్యూజిక్ ఇన్ఛార్జ్ రంగారావు గారికి, వెంకట సుబ్బయ్య గారికి, మన పొలిటికల్ మేనేజర్ చైతన్య గారికి అందరికి కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు స్త్రీ శక్తి పథకంను ప్రారంభించడం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం ఒక మహిళలకు ఇదొక వరంగా నేను భావిస్తున్నా. అంటే ఈరోజు ఆర్టీసీ వ్యవస్థ ప్రస్తుతం నష్టాల్లో ఉంది. కష్టాల్లో ఉన్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు స్త్రీ శక్తి పథకం అమలులో భాగంగా ఈ రాష్ట్రం మొత్తం మీద 8,453 బస్సులను కేటాయించాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. అలాగే లోటు బడ్జెట్ ఉన్న సంవత్సరానికి 1,950 కోట్ల రూపాయలు ఈరోజు మహిళలకు ఉచిత ప్రయాణానికి కూడా కేటాయించాలని తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా మహిళలకు చాలా ఈ యొక్క ఉచిత బస్సు పథకం అనేది చాలా ఉపయోగం చేసుకుంటున్నా. అనేక మంది మహిళలు గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చి చిరు వ్యాపారాలు చేస్తుంటారు. కాయగూరలు గాని, ఇతర రకాల వ్యాపారాలు గాని, చిన్న ఉద్యోగాలు గాని చేస్తుంటారు. వాళ్ళందరికీ కనీసం ప్రతి నెల బస్సు టికెట్లు 10,000 నుంచి 2,000 రూపాయలు అవుతాయని చెప్పి ఒక అంచనా ఉంది. అంటే ప్రతి గృహిణికి కూడా నెలకు 2,000 రూపాయలు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నా. అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలని ఎన్నికల్లో ఏ హామీని ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా 90% 13 నెలల్లోనే అమలు చేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వంలోని మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిది, నారా లోకేష్ బాబు గారిది అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నా. అన్న క్యాంటీన్లు అయితేనేమి, అలాగే ఈరోజు 3 గ్యాస్ సిలిండర్లు అయితేనేమి, డిఎస్సీ గాని, అలాగే తల్లికి వందనం గాని, ఈరోజు స్త్రీ శక్తి పథకం గాని 6లో 5 పథకాలను అమలు చేశారు. రాష్ట్రం ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళలకు చాలా వండర్ఫుల్ గిఫ్ట్ అనే చెప్పచ్చు. వస్త్రధారాదాన్ని ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఆగస్టు 15న ఈ బస్సు ప్రయాణము, ఉచిత బస్సు ప్రయాణాన్ని ఓపెన్ చేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు ఆదేశానుసారము ఇక్కడికి రావడము, ఇక్కడ అందరం పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందరూ దాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అనండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి
ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 0862624